మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతు సోదరులందరూ కూడా నమస్కారాలు. నేను పొదిలి వేలం కేంద్రం నిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. నా పేరు జి గిరిరాజ్ కుమార్. ఈ 2025-26 పంట కాలానికి బ్యారన్ లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియ అనేది 18/8/2025 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నుంచి కూడా కొన్ని విధానపరమైనటువంటి మార్పులు అనేవి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చోటు చేసుకున్నందున రైతు సోదరులకి దాని గురించి కొన్ని కీలకమైన సూచనలు తెలియజేయాలనేది నా యొక్క అభిప్రాయం. మొదటిగా గత కొంతకాలం నుంచి రైతు సోదరులు కోరుకుంటున్నట్టుగా ఈ 3 సంవత్సరాల రిజిస్ట్రేషన్ ఉంటే బాగుంటుందనే ఆ యొక్క సలహా మేరకు కేంద్ర ప్రభుత్వ సూచించినట్లుగా వాళ్ళు ఇచ్చినటువంటి అప్రూవల్స్ మేరకు మన పొగాకు బోర్డు ఉన్నతాధికారులు మన ప్రధాన కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి ఈ యొక్క నిబంధనల ప్రకారం ఈ యొక్క 3 సంవత్సరాల కాల పరిమితితోటి, అంటే ఒక 3 years బ్లాక్ పీరియడ్, అంటే 2025-26, 2026-27, 2027-28 ఈ 3 సంవత్సరాల బ్లాక్ పీరియడ్కి కలిపి ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అంశాన్ని రైతులు ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక మౌలికమైన మార్పు ఏంటంటే, ఒక్కసారి రిజిస్ట్రేషన్ పొందినట్లయితే అది 3 years వరకు రెన్యువల్ అనేది చెల్లుబాటు అవుతుంది. సెకండ్ పాయింట్. థర్డ్, ఇన్ కేసు ఏదన్నా ట్రాన్స్ఫర్స్, ఈ యొక్క లైసెన్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇంతకు ముందు గతంలో సూచించినటువంటి నిబంధనల ప్రకారమే ఆల్మోస్ట్ అన్నీ కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఈ యొక్క లీజు ట్రాన్స్ఫర్కు సంబంధించినటువంటి విషయం మాత్రం వారు కూడా లీజు తీసుకుంటున్న రైతులు కూడా ఆ బ్యాంకు నుంచి సంబంధిత నో అబ్జెక్షన్ నోటీస్ సర్టిఫికేట్స్ సమర్పించవలసిన అవసరం అయితే ఉంది. ఈ సంవత్సరం వచ్చినట్టు ప్రాథమికమైన మార్పు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓన్లీ డెత్ కేస్ ట్రాన్స్ఫర్స్కి మాత్రమే నెక్స్ట్ చేయబడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పొంది ఎవరైనా డెత్ కేసులు ఇలాంటివి కూడా మార్చుకోవచ్చు ఎప్పుడైనా ఈ 3 years బ్లాక్ పీరియడ్లో కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సంవత్సరము మనకి 142 మిలియన్ కేజీలకి బోర్డు అనుమతి ఇచ్చింది ఉత్పత్తికి. దానికి సంబంధించి మన ఎస్ఎల్ఎస్ ప్రాంతంలో 7.25 ఎకరాలకి ఒక బ్యారన్కి అనుమతించడం జరిగింది. అంటే దగ్గరగా 3665 కేజీల వరకు బోర్డు అనుమతించడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా రాబోయే పంట కాలానికి సమాయత్తమవుతున్న దృష్ట్యా ఉత్పత్తిని పరిమితం చేసుకోవాలని బోర్డు అధికారుల సూచన. ఇంకొక ముఖ్యమైన విషయం, గత 3-4 సంవత్సరాలు ఉన్నటువంటి మార్కెట్ ధరలను, ఆ ఉత్పత్తిని, ఆ యొక్క పరిస్థితులన్నింటి పరిగణలోకి తీసుకుని ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొంత ధరల్లో కూడా మార్కెట్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉన్నందున రైతు సోదరులందరూ కూడా ఆ యొక్క విషయాలను దృష్టిలో ఉంచుకొని బోర్డు సూచించినటువంటి మేరకు మాత్రమే పొగాకు సాగును పరిమితం చేసుకోవాలనేది మన యొక్క ప్రాథమికమైనటువంటి సూచన. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి 18/8/2025 నుంచి ఒక రుసుముతోటి, తర్వాత 7 నవంబర్ వరకు 100 రూపాయల పెనాల్టీ తోటి, అపరాధ రుసుముతోటి, అలాగే 19/11/2025 చివరి తేదీగా నిర్ణయించడం అయినది. అంతవరకు కూడా 400 రూపీస్ తోటి ఉంటుంది. సో ఈ యొక్క 3 దశల్లో కూడా ఈ యొక్క డేట్స్ ని గుర్తుపెట్టుకొని మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము రైతు సోదరులు సంబంధిత ధృవపత్రాలతోటి బోర్డు అధికారులు సంప్రదించినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్స్ రెన్యువల్ చేయబడతాయి. సో ఈ విషయాలన్నీ రైతు సోదరులందరూ గుర్తుంచుకొని వీటికి అనుగుణంగా మీ యొక్క పొగాకు వ్యవసాయాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. 25-26 పంట కాలానికి 18/8/2025 నుంచి రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతూ ఉంది. ఇలా సాధారణ రుసుముతోటి 22/10 తేదీ వరకు చేయడం జరుగుతుంది, అనగా అక్టోబర్ 22వ తేదీ వరకు. తర్వాత అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు కూడా 100 రూపాయల సాధారణ రుసుముతోటి చేయబడుతుంది. తర్వాత 19 నవంబర్ వరకు 400 రూపాయల పెనాల్టీ తోటి చేయడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ల నవీకరణ చివరి తేదీ 19 అక్టోబర్.